హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు మా గార్డెన్లో పచ్చిమిరపకాయలు చూపిస్తున్నానండి. చాలా బాగా కాసినాయి, గుత్తులు గుత్తులుగా. కోస్తే దగ్గర దగ్గర ఒక కేజీన్నర వస్తాయండి. అంత బాగా వచ్చినాయి. చూసారా, నిగనిగలాడిపోతున్నాయి. హెల్దీగా ఉన్నాయండి. పచ్చిమిరపకాయ ఫ్లేవరు ఏ కూరలో వేసినా చాలా బాగుంటుంది కదండి. ముఖ్యంగా పచ్చిమిరపకాయ టొమాటో చట్నీ, అది నా ఫేవరెట్ పచ్చడి అండి అన్ని పచ్చడిలోకి. కానీ మా ఇంట్లో ఈ పచ్చిమిరపకాయలు అంత కారంగా లేవండి. నేను ఎక్కువగా వేయాల్సి వస్తుంది. ఈ పచ్చిమిరపకాయలు చూసారా, దాదాపు అరచేతిలో వంతు వచ్చేసినాయండి. బజ్జీ మిరపకాయలకి తక్కువ, ఇంకా మామూలు పచ్చిమిరపకాయల కన్నా చాలా సైజ్ అయితే పెద్దగా ఉన్నాయి. ఆ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి, తేలిపోయినట్టు లేకుండా. మామూలుగా మనకి పచ్చిమిరపకాయలు కొంచెం లైట్ గ్రీన్లో ఉంటాయి కదా, ఇవైతే మంచి ఆకుపచ్చ కలర్ అండి. చూడడానికి రెండు కలర్ చాలట్లేదు, అంత బాగున్నాయి అన్నమాట కదా. మీకు కూడా నచ్చినాయా? చూసారా, చాలా బాగున్నాయి కదా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే? హెల్దీ పచ్చిమిరపకాయలు ఇవి, ఆర్గానిక్ అండి. ఏమీ పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా పెంచినవి అనమాట మా గార్డెన్లో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలాంటి పచ్చిమిరపకాయలు నేను చిన్నప్పుడు మా నాన్న మజ్జిగన్నంలోకి నంజుకోవడానికి తినేవాళ్ళండి. దీంతో పాటు ఉల్లిపాయ కూడా. ఆ టేస్టే చాలా బాగుంటుంది. మీరెవరైనా మజ్జిగన్నంలో పచ్చిమిరపకాయ పెట్టుకొని తినేవాళ్ళ? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తింటుంటాను పచ్చిమిరపకాయతో, కానీ తగ్గిపోయింది, ఇది వరకు అట్లా కాదు. ఇలాంటి పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా అలా తెంపుకొని ఇలా తినేస్తే ఆ టేస్టే వేరండి. ఆర్గానిక్ పచ్చిమిరపకాయలు మనం పండించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ప్రతి కూరలో దాదాపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు లేకుండా ఏ కూర చేయం కదా. అందుకే పచ్చిమిరపకాయలు కనీసం ఇంట్లో పండించుకొని కల్తీ లేకుండా మందులు ఏం వాడకుండా మనం పెంచుకొని మన ఇంట్లో వండుకుంటే మన పిల్లలకి మనందరికీ మంచి ఆరోగ్యం కదండి. పచ్చిమిరపకాయలు ఇంకొక రకం మా గార్డెన్లో చూపిస్తున్నానండి. ఇవైతే నేను మార్కెట్లో ఎండుమిరపకాయలు కొని దానిలో నుంచి గింజలు తీసి వేశాను. ఇవి చూస్తుంటే ఇండియన్ ఆరిజిన్ పచ్చిమిరపకాయ లాగా ఉన్నాయి. కారం కూడా బాగున్నాయండి. కాకపోతే ఎక్కువగా కాయట్లేదు, ఎందుకంటే చిన్న మొక్కలు కదా. చూస్తాను ఫ్యూచర్లో బాగా వస్తాయేమో. ఇవైతే ఒక 2 వేసుకుంటేనే చాలా కారం అనిపిస్తుంది కూరలో. చూడ్డానికి లేత పచ్చలో ఉన్నాయి, కానీ కారం అయితే బాగున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చిందని. సౌండ్ అవి ఎలా వినిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. చాలామంది నాకు కలిసినప్పుడు చెప్తున్నారు సౌండ్ బాగా తక్కువగా ఉంటుందని. కామెంట్ చేయండి ప్లీజ్.